అందరికీ నమస్కారం. యాక్చువల్లీ సోషల్ మీడియాలో మనం కనుక చూసినట్టయితే వేములవాడ ఆలయం అనే టాపిక్ రాగానే ఆ దర్గా అక్కడ ఎందుకు, ఆ హజరత్ ఖాజాగాడి దర్గా అక్కడ ఎందుకంటూ రకరకాల పోస్టులు కనిపిస్తాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. మరలా ఈ వేములవాడ ఆలయానికి వచ్చి ఆ దర్గా దగ్గర ముఖ్య వాళ్ళు ఎవరంటే హిందువులు. అతను ముస్లిం ఓకే, దర్గా అన్నప్పుడు అది ఒక సమాధి. ఈ సమాధులకి మొక్కటం అన్నప్పుడు ఓకే, వాళ్ళకి ఏదో నమ్మకాలు ఉన్నాయి. ఏపీ తెలంగాణను చూస్తే దర్గాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి అత్యధికంగా వెళ్ళేవాళ్ళు హిందువులే వెళ్తారు. ముస్లింలు మసీదుకి వెళ్తారు, దర్గాకి నాకు తెలిసి చాలా చాలా తక్కువ మంది వెళ్తారు. ఈ దర్గాలకు సంబంధించి మెయింటెనెన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ మొత్తం హిందువులే ఉంటారు. సో అలా ఈ వేములవాడ ఆలయం వద్ద ఉన్నటువంటి హజరత్ బాబా ఖాజ్వీ ఆర్ హజరత్ ఖజ్వీ అంటారు, హజరత్ బాబా ఖాజ్వీ. సో ఈ హజరత్కి సంబంధించినటువంటి దర్గా అక్కడ ఎందుకు ఉంది ఏంటని చెక్ చేస్తున్నప్పుడు అసలు విషయాలు తెలిసి ఆ దర్గా తీసేస్తారా లేదా అని చెప్పేసి పోస్టుల మీద పోస్టులు, వీడియోల మీద వీడియోలు, నిరసనలు చేశారు. అయినా తీల. ఇదిగో ఇప్పుడు ఆ దర్గా తీసేస్తున్నారు. ఎలా? డెవలప్మెంట్ లేకపోతే తీసేసేవాళ్ళు కాదు. తీసేసి ఎక్కడ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆ దర్గాని వేరే చోట పెడుతున్నారు. ఎందుకు? క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఈ స్థలానికి సంబంధించేసి వాస్తుకు సంబంధించి వాళ్ళు ఏం పట్టించుకోరు. వారికి సంబంధించి చర్చ్ ఎక్కడైనా, దర్గా ఆర్ మసీద్ ఎక్కడైనా అంటూ ఉంటారు. ఎమ్యూనిటీస్ కల్పించాలి అంతే. ఓకే, ఈవెన్ ఈ బాబర్ మన అయోధ్య రామ మందిర నిర్మాణానికి ముందు కూడా బాబ్రీ మసీద్ అప్పుడు కూడా ఇదే కదా. వాళ్ళకి వేరే చోట కేటాయిస్తే ఇబ్బంది ఏం లేదు. ఎందుకు? ఆ ప్లేస్ వచ్చేసి రాముడిది అన్నట్టు. సో విషయం ఇప్పుడు నేను చెప్పేది అసలు ఇక్కడ ఈ హజరత్ బాబా ఖాజ్వీ అనేది ఏదైతే ఉన్నదో, ఆ సమాధి ఏదైతే ఉందో, దర్గా అంటే ఏదైతే ఉన్నారో, అతను ఎవరు ఏంటంటే క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత హిందువులు వాళ్ళ వల్ల కావట్లా. ఫైనల్లీ హిందువుల భక్తి నెగ్గిందా, రేవంత్ రెడ్డి పరిపాలన నెగ్గిందా అన్నది మీరు చెప్పడం ఉన్న విషయం నేను చెప్తా. ఎన్నో ఏళ్ళుగా హిందువులంతా కూడా కోరుకుంటున్నది, ఎన్నో ఏళ్ళుగా జాతీయవాదులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది వేములవాడ ఆలయం చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆ హజరత్ దర్గా ఉండొద్దని. కారణం, ఇతను నిజాం కాలం నాడు అక్కడ వేములవాడ ఆలయం శివాలయానికి సంబంధించేసి హిందువులంతా పూజలు చేస్తుంటారు. వీడు వచ్చి ఘోరంగా, నా నోటితో నేను చెప్పలేను, అశుద్ధమైనటువంటి కార్యక్రమాలు రిమైనింగ్ ఎన్నో ఘోరాతిఘోరం పాల్పడుతూ ఉంటే ఆ క్షణం తట్టుకున్నారు, ఓపిక పెట్టారు. వాడు వెళ్ళిపోయారు, మొత్తం క్లీన్ చేసేసారు, మరలా స్వామివారికి పూజలు చేస్తున్నారు. ఆ విషయం వాడికి తెలిసి మరలా వచ్చాడు. మరలా వచ్చిన తర్వాత మరలా అటువంటిదే చేయబోతుంటే తట్టుకోలేక హిందువులు వాడిని చంపేశారు. ఈ విషయం నిజానికి తెలిసింది. నిజాం సైన్యంతో వచ్చి ఘోరంగా బోల్డ్ మీద హిందువులను చంపేసి వారిని దూరంగా పడేసి, ఏ వేములవాడ ఆలయంలో అయితే ఈ హజరత్ని చంపున్నారో ఈ హజరత్ ఖాజీని హజరత్ బాబా ఖాజీ అంటూ ఈ వేములవాడ శివలింగానికి ఎదురుగానే ఇతని యొక్క దర్గాలా కట్టి సమాధిని కట్టేసి దాని దర్గా అంటూ హిందువులు ఎవరైనా కానీ సోపల మీ శివుణ్ణి కనుక మీరు పూజించుకోనుకుంటే ఇక్కడ ఈ హజరత్ బాబా ఖాజ్వీకి మొక్కి మీరు వెళ్ళాల్సిందని చెప్పేసి అంటే, అప్పుడు భయంతో శివుడిని దర్శించుకోలేదని చెప్పేసి ఇక్కడ దర్శించుకుని వెళ్ళిపోయేవారు ఈ దర్గాని. రాను రోజులు ఎలా అయిపోయింది, అదే మంచిది, అదే నిజమన్నట్టుగా అలవాటు అయిపోయారు. నేను చాలాసార్లు ఇదే చెప్తా. మగవాళ్ళకి ఆడవాళ్ళు వేసాలు వేసేసి మా ఆచారం పండగలప్పుడని, ఆడవాళ్ళకి మగవాళ్ళు వేసేసాలు వేసి అని కొన్ని చోట్ల వచ్చేసి రకరకాల డ్యాన్సులు అవతారాలు అన్నప్పుడు నేను ఇదే చెప్తా. అది ఆ ఊరిలో ఉన్న అగ్రకులం వాళ్ళు లేదు, ఇది ఎవరైతే స్టార్ట్ చేసిన అంటున్నారో వాళ్ళు చేయగలరా? ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఎందుకు అవి చేయాలి? ఆ రోజు తర్వాత కాకుండా రిమైనింగ్ అప్పుడు మీరు చేయగలరా? లేదు కదా. దయచేసి గుర్తుంచుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కానీ మీరు ఒకనాడు 100 సంవత్సరాల క్రితమా, 1800 సంవత్సరాల 1900 లేదన్నప్పుడు ఒక దశాబ్దాల క్రితమా, ఆనాడు ఉన్నటువంటి కొంతమంది అవతల వారిని అపాస్పాలు చేయటానికి, కించపరచడానికి, వారిని ఇబ్బందుల పాలు గురి చేయడానికి లేనిపోని వాళ్ళకి అంటగట్టి ఇదే వంశాచారం అంటూ, ఇదే ఆచారం అంటూ, ఇదే సాంప్రదాయం అంటూ చేస్తే తెలిసి తెలియకుండా కూడా ఇప్పటికీ ఫాలో అవుతున్న చాలా మంది ఉన్నారు. అందులో ఒకటే ఈ వేములవాడ ఆలయంలో ఆ దర్గాకి సంబంధించి నమస్కరించేసి లోపల శివుడి దగ్గరికి వెళ్ళడం. వాస్తవానికి ఎప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ కోసం అడుగుతూనే ఉన్నారు, ఫండ్స్ అడుగుతున్నారు, బట్ ఇవ్వట్లం లేదు.
బీఆర్ఎస్ గవర్నమెంట్, దట్ మీన్స్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా యాదాద్రిని అద్భుతంగా డెవలప్ చేశాడు, నో డౌట్. బట్ అదే వేలో వేములను డెవలప్ చేస్తానని ఫండ్స్ ఇస్తామన్నాడు ఇవాళ. ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కదా, ఈ వేములవాడ ఆలయానికి సంబంధించేసి 150 కోట్ల మీద శాంక్షన్ ఇస్తుంది తెలుస్తుంది. ఆల్రెడీ రోడ్డు వైండింగ్ అంటూ కూడా కొన్ని బిల్డింగ్లు షాపులు కూడా తీసేశారంట. ఇక దేవాలయం చుట్టుపక్కల అంతా కూడా అద్భుతంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు, టెండర్లు పిలవబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ డెవలప్మెంట్ అన్నది చేయాలి అన్నప్పుడు అడ్డంకులు ఏ విధంగా తొలగించాలి. ఈ రకంగా దర్గా అనేది అడ్డు ఉంది కాబట్టి తొలగిస్తున్నారు. మరలా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు కదా, సో జాగ్రత్తగా తీసుకెళ్ళి వేరే చోట పెడతారనమాట ప్లేస్లో. ఇది ఓవరాల్ మొత్తానికి. సో హిందువుల యొక్క వారి కోరికలు ఆ శివుడు పాలకుడైనటువంటి ఈ రేవంత్ రెడ్డి ద్వారా నెరవేర్చినట్టు నాకైతే అనిపిస్తుంది. ఇప్పటికైనా నేను మరలా చెప్తున్నా, మీరు ఏ క్యాస్ట్ అయినా, మీరు ఏ రిలీజన్ అయినా, మీరు ఏ జెండర్ అయినా కానీ గుర్తుంచుకోండి, రెగ్యులర్గా రోజువారీ అన్నీ చేయగలిగే ఉంటే చూసారా, అవే ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు వేషాలు వేసుకునో, ఎప్పుడో ఒకసారి వచ్చేదానికి నాన్న హడావుడి చేస్తూ పోతారే, అది వాంటెడ్గా అప్పట్లో ఎవరో కల్పించినటువంటి దానిని మీరు ఇప్పుడు కూడా ఫాలో అవ్వకండి. అది ఎట్టిపోతే మంచిదైతే కాదు.